2,90,000 కోట్లతో తెలంగాణ బడ్జెట్ని అయితే ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టడం జరిగింది. మనతో పాటుగా సిర్పూర్ నగర్ ఎమ్మెల్యే ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు ఈ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు దీనిపైన విశ్లేషణ చేసి ఉండొచ్చు ఆల్రెడీ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది. ఎట్లా ఉంది అసలు, ఎట్లా అనిపిస్తుంది ఈ బడ్జెట్ని చూస్తే? కేవలం ఒక మ్యాజిక్ షోలో మెజిషియన్ కదా కనికట్టు చేసి ప్రజలను మురిపించి ఆడియన్స్ను మురిపించినట్టు బట్టి గారి వాళ్ళు మాట్లాడినరు. కేవలం కనికట్టు తప్పించి దాంట్లో వాస్తవం ఏమీ లేదు. ఒకటి, ఆయన స్లోగన్స్ ఇవ్వడంలో, కొటేషన్స్ ఇవ్వడంలో, దాని తర్వాత సామెతలు నుడికారాలు చెప్పడంలో, ఖమ్మం యాసలో మాట్లాడడంలో దిట్ట. అంతవరకే ఆయన తప్పించి ఒక స్టోరీ టెల్లింగ్ చేసిండు తప్పించి వాస్తవ విషయాలను అన్నిటిని మరుగున పెట్టే ప్రయత్నం చేశారు. ఇవాళ నిన్నటికి నిన్న కేంద్ర ప్రభుత్వం ఏవి రాష్ట్రానికి డబ్బులు ఇవ్వలేదని అంటారా? ఇవాళ రీజనల్ రింగ్ రోడ్కు 30,000 కోట్లు కేంద్రం ఇచ్చిందని వాళ్ళే చెప్పారు ఇదే బడ్జెట్లో. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి పర్మిషన్ ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదని శ్రీధర్ బాబు గారు నిన్న శాసనసభలో చెప్పారు. ఇవాళేమో దానికి అంగీకారం తెలిపారు, డబ్బులు ఇచ్చిందని మళ్ళా చెప్పారు. అంటే వాస్తవాలను మరుగునపరిచి అడ్డగోలుగా మాట్లాడినరు. ఎక్కడ చూసినా ఇలా అండర్లైన్స్ కనబడతా ఉన్నాయి. ఏంటి అసలు ఈ అండర్లైన్స్ గల కారణం ఏంటి? ఏంటంటే ఇప్పుడు మీరు ప్రతిదాని మీద అసలు వీళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే రాష్ట్రం పూర్తిగా దివాలా తీసింది. రాష్ట్రం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ దిశగా పోతుంది అనేది మనందరికీ అర్థం కావాల్సిన అవసరం ఉన్నది. పెన్షన్దారులకు పెన్షన్ పెంచుతామన్నాడు, దాని విషయంలో క్లారిటీ లేదు. ఇవాళ చాలా వరకు ఆరోగ్యశ్రీ పథకానికి 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తా అంటాడు. ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే గతంలో 2-3 సంవత్సరాలుగా వాళ్ళకి పెండింగ్ బిల్స్ ఏవి కూడా చెల్లించలేదు. నువ్వు పెండింగ్ బిల్స్ చెల్లించకుండా ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం చేయమంటే చేసే పరిస్థితి లేదు. నువ్వు 5 లక్షలకు 50 లక్షలు చేసినా కూడా దానికి అర్థం లేదు. కాబట్టి వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలి. జిహెచ్ఎంసీకి 12,000 కోట్లు కేటాయిస్తున్నామని చెప్తాడు. నువ్వు 1,200 కోట్లు జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు చెల్లించలేదని నిన్నటికి నిన్న జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు అందరూ బల్దియా కమిషనర్ కార్యాలయం ముందట పెద్ద ఎత్తున ధర్నా చేశారు. మరి వాస్తవ పరిస్థితులు ఇట్లా ఉంటే నేను చెప్పేది ఏంటంటే కేవలం అంకలగారెడి, కేవలం వట్టిగా మసిబూసి మారేడుకాయ చేసి తిమ్మిని బమ్మిని చేసి ఒక ఆర్టిఫిషియల్ వాతావరణాన్ని తయారు చేసిన తప్పించి వాస్తవ విరుద్ధంగా ఇది ఉన్నది. ఇవాళ ఎంత దారుణం అంటే నిజాం షుగర్స్ లిమిటెడ్ని మేము పునరుద్ధరిస్తామని చెప్పారు. ఇది కమిటీ వేసి ఊరుకున్నారు. చేనేత కార్మికులు ఒక నెల రోజుల్లో 18 మంది చచ్చిపోయారు. దీనికి కేటాయింపులు 0. ఇవాళ నీటిపారుదల రంగానికి డబ్బులు కేటాయిస్తామని అంటారు. ఎన్ని కేటాయిస్తారు? 22,000. అసలు ఎంత ప్రతి దాంట్లో సామెతలు. మేనిఫెస్టోకు అనుకూలంగానే మేనిఫెస్టోను మేము పూర్తి స్థాయిలో అమలు చేయడానికే ఈ యొక్క బడ్జెట్ ఉందనేటువంటి మాట బట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు. నిజంగానే మేనిఫెస్టోకు ఈ బడ్జెట్కి ఏమైనా సంబంధం ఉందా? మేనిఫెస్టోకు బడ్జెట్కు మీరు పెన్షన్ల గురించి చెప్పలేదు, నిరుద్యోగ భృతి గురించి చెప్పలేదు, మహిళలకు 2,500 ఇచ్చే విషయంలో ఏమి చెప్పలేదు. ఇవాళ అసలు విద్యుత్ సబ్సిడీలు ఎన్ని ఇస్తారనేది చెప్పలేదు. డిస్కామ్లకు ఇచ్చే డబ్బులు మొత్తం సబ్సిడీల రూపకంగానే సబ్సిడీలు ఇచ్చే డబ్బులనే వాటికి డిస్కామ్లకు అదనంగా మేము కేటాయింపులు చేస్తున్నామని చెప్తున్నారు. ఊరికే ఒక 8 నెలలు అయింది, ఇప్పటికి గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ 8 రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇక మిగతా 4 నెలలు ఇంకో 6 నెలలు, ఇవాళ ఏప్రిల్ వరకు, ఇది జూలై అయిపోయింది, నెక్స్ట్ ఏప్రిల్ వరకు వీళ్ళకి పద్దులు ఉంటాయి. కాబట్టి నేను చెప్తున్నా ఇప్పటికైనా మీరు వాస్తవ పరిస్థితులను గుర్తెరిగి ఇవాళ రియలిస్టిక్గా మాట్లాడవలసిందిగా కోరుతున్నా. సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించి మీరు ఏమైనా ప్రపోజల్స్ పెట్టబోతా ఉన్నారో ఈ యొక్క బడ్జెట్కి సంబంధించినటువంటి విషయం? పెట్టాం. తుమ్మిడియేటి వద్ద ప్రాణహిత ప్రాజెక్ట్ నిర్మించమంటే దానికి కేటాయింపులు ఇందులో ఏమి చూపించలే. పెండింగ్ ప్రాజెక్టులు 4 పెండింగ్ ప్రాజెక్టులు ఉంటే రూపాయి చెల్లించలే. వెనుకబడ్డ ప్రాంతాలకు ఎక్కడ నిధులు కేటాయించిన పరిస్థితే లేదు. ఇవాళ తెలంగాణకు నిధులు రాలేదని గగ్గోలు పెట్టే ఇదే మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఇవాళ వెనుకబడ్డ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నియోజకవర్గాలకు ఎన్ని డబ్బులు కేటాయించారో చెప్పాలి. ఇప్పుడు కేంద్రం రాష్ట్రాల పేర్లు ఉటంకించలేదని చెప్తున్నారు. కొత్త పింఛన్లకు సంబంధించినటువంటి అంశం కనబడట్లేదు. కొత్త పింఛన్ల విషయంలో గురించి 4,000 పెన్షను, వృద్ధాప్య పెన్షను, 6,000 రూపాయల వికలాంగుల పెన్షన్, దీని గురించి ఊసే లేదు. ఎక్కడ కొత్త రేషన్ కార్డులు గత 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు రాలేదు. ఆ రేషన్ కార్డు ఆధారంగానే కుటుంబాన్ని నిర్ధారిస్తాం, రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. కేవలం 6,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి వీళ్ళు డంకా బజాయించుకుంటున్నారు, ఒక ప్రసన్నం చేస్తున్నారు. తప్పకుండా ప్రజలు ఈ విషయాలన్నింటినీ గుర్తిస్తారు. రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్ మీద
చర్చ సందర్భంగా ఈ విషయాలన్నీ ఉటంకించి ప్రజలకు వాస్తవాలను తెలియజెప్పే ప్రయత్నం మేము చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.